ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఏమి మారలా, అలాగే ఉన్నారు. కానీ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. గతంలో షష్ఠస్థానమందు రవి, కుజుడు, బుధుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాలు అనుకూలిస్తూ ఉంటే, ఇప్పుడు ఆ గ్రహాలన్నీ సప్తమ స్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల అనుకూలత తగ్గిపోయింది, తప్పితే ప్రతికూలత ఏమీ రాలేదు. కాబట్టి ఏంటి అంటే అంత పాజిటివ్గా ముందుకు వెళ్ళదు గ్రహస్థితి. ఏం చేస్తుంది? సామంత జన విద్వేష ధారా పీడా సుతామయం అన్నది శాస్త్రం. కుటుంబపరమైనటువంటి విషయాలు లేదా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేదా కుటుంబపరమైనటువంటి విషయాలపైనే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు, లేదా ఇప్పటికే కర్కాటక రాశి వారు ఎవరైనా వేరే దేశంలో ఉన్నటువంటి వారి యొక్క ఇబ్బందులు కొద్దిగా ఎక్కువ అవుతాయి. అంటే అక్కడ ఏమైనా ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు, అక్కడ ఏదైనా ఉండడానికి ఇబ్బందులు రావచ్చు. ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ఇది కొన్ని సందర్భాల్లో దేశాంతర వాసం చేయిస్తుంది. అంటే వితిన్ ఆ కంట్రీలో వీళ్ళు ప్లేస్ మారచ్చు, ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళొచ్చు. ఇలా దేశాంతరవాసం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితి, అంటే సరైన సమయానికి తిండి, సరైన సమయానికి నిద్ర ఈ గ్రహస్థితి వల్ల లభించదు. అలాగే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది, సంతృప్తికరమైనటువంటి జీవనము ఉండదు. అయ్యో మనం ఇంత కష్టపడ్డాం, దీనికి ఇంకా మంచి ఫలితం రావాలి కదా అనేటువంటి ధోరణిలోనే మీకు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అసహనము, అసంతృప్తి రెండు గొప్పగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కర్కాటక రాశి వారిని. అలాగే అష్టమ స్థానమందు ఉన్నటువంటి రాహువు ఏ చిన్నది వచ్చినా అతిగా ఆలోచించేటువంటి స్వభావాన్ని కలిగిస్తారు. 9వ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు అకారణంగా మీ చేత డబ్బు ఖర్చు పెట్టిస్తారు. 10 రూపాయలు పెట్టి పెన్న కొనుక్కోవచ్చు, అబ్బే నేను పలానా బ్రాండెడ్ పెన్న కొనుక్కోవాలి అని 100 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు శనేశ్వరుడు. అంటే ఒక రకమైనటువంటి మత్తు, వ్యామోహము, పలానా బ్రాండెడ్ ఐటమ్సే మనం కొనాలి అనేటువంటి ధోరణిలో కర్కాటక రాశి వారి చేత కొంత డబ్బు అధికంగా ఖర్చు పెట్టించేటువంటి స్థితి ఈ గ్రహస్థితి ఉన్నది. అయితే ఈ వారంలో ఉండేటువంటి వృత్తిపరమైనటువంటి విషయాలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు లాంటి విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. వీటిలో అంత ఇబ్బందికరమైన వాతావరణం లేదు, అలానే అంత అనుకూలంగా ఉండదు, మధ్యస్థంగా వెళుతుంది. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను సైతం పొందడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.